అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పురుషోత్తముడైన శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. సీతమ్మ లక్ష్మీదేవి అంశ. వారి వివాహమే సీతారాముల కళ్యాణం. ఆ శ్రీరామచంద్రుడు జగజ్జనని జానకీదేవి ఆ ఇద్దరి దివ్యమైన కళ్యాణం గురించి వినడమే ఒక మహత్తరమైన అదృష్టం. ఈ మధురమైన కథను శ్రద్ధగా వినండి. కేవలం ఈ కళ్యాణం ఒక సంసారిక కలయిక కాదు, అది త్రిలోకాలను పునీతం చేసినటువంటి ఒక దివ్య సంఘటన. వీడియోలోనికి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి. మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ధర్మజ్ఞుడు, మహాసంపన్నుడు, మహా తేజస్వి. ఆయన రాజ్యంలో సకాలంలో వర్షాలు పడేవి, ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒక సంవత్సరం కరువు రాగా రాజసయాగం చెయ్యటానికి పొలాన్ని దున్నుతున్నాడు. నాగేటి చాలుగా స్వయంగా దున్నుతున్న రాజుకి హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో తగిలింది. భూమి నుండి వచ్చి తగిలిన ఆ దివ్య తేజస్సును చూసి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తూ ఒక బంగారు పెట్టె ఉంది. దాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యం! లోపల ఒక ముద్దుల పాప వికసించిన కమలంలా కమల పువ్వులపైనే పడుకుని ఉండగా ఆ పాప నోటి వద్దకే తేనెటీగలు తేనెను తీసుకొస్తున్నాయి. ఈ తల్లిని భూదేవి నాకు ఇచ్చింది. ఈమె భూదేవి కూతురు, అందుకే పేరు సీత, అంటే నాగేటి చాలు. ఈ పాప నా కూతురు అంటూ సంతోషంతో పట్టరాని ప్రేమతో ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ ముద్దులులకే పాపను మహారాజు. సీత అయోనిజ, అంటే తల్లి గర్భం నుండి పుట్టలేదు, అంటే ఈ భూమి నుండి పుట్టింది. ఆమె మహాలక్ష్మి అంశ సంభూత. చిన్నప్పటి నుండి ఆమె అసాధారణ తేజస్సును కలిగి ఉండేది. శివధనస్సు ఆమె ఆట వస్తువు. దాన్ని అలవోకగా ఎత్తి ఆడుకునేది. దాన్ని చూసిన ఆ జనక మహారాజు ఆనందంతో పొంగిపోయాడు. ఇక మరొక వైపు అయోధ్యలో దశరథ మహారాజు 40,000 సంవత్సరాలు రాజ్యం చేస్తున్నాడు. ఆయనకు 4 కుమారులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అందరిలోనూ రాముడు అత్యంత ప్రియుడు. కేవలం 16 సంవత్సరాల వయసు కలిగిన కూడా తేజస్సులో సూర్యునిలాగా, శాంతిలో చంద్రునిలాగా, వేగంలో వాయువులాగా ఉండేవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. ఆయన తలపెట్టిన తపస్సుకు తాటక, మారీచ, సుబాహు వంటి రాక్షసులు యాగాన్ని భంగం చేస్తున్నారన్నాడు. మహారాజా, నీ రాముణ్ణి నాతో పంపు, వారు మాత్రమే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారు అన్నాడు. ఎంతో బాధతో తడిచిన స్వరంతో వశిష్ఠ మహర్షితో, గురువర్యా, నా బిడ్డ ఇంకా చిన్నవాడేగా అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, దశరథ మహారాజా, విశ్వామిత్రుడి మాటలకు తిరుగులేదు. రాముడు అసాధారణమైనవాడు, పంపించండి, అంతా మంచే జరుగుతుంది అని నచ్చజెప్పాడు. రామలక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు. దారిలో విశ్వామిత్రుడు బల, అతిబల అనే దివ్య మంత్రాలు ఉపదేశించాడు. అడవిలో తాటకను సంహరించాడు రాముడు. తర్వాత మారీచుని, శుభవర్షలను సంహరించాడు. విశ్వామిత్రుడి యాగం నిరాటంకంగా జరిగింది. ఇప్పుడు జనకుడి మహాయాగానికి వెళదాం అని వెంటనే మిథిలకు బయలుదేరి మీర్జానవనం మీదుగా వెళ్తున్నారు. అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు తప్ప మరేమీ లేవు. అది శాపగ్రస్తమైన చోటు. రామా, ఇక్కడ ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేది. అందాల పుత్తడి అయిన ఆయన భార్య అహల్యాదేవి ఇంద్రుడి మాయకు లోబడి శాపగ్రస్తురాలైంది. ఇక్కడే రాయిగా మారింది. రాముడు ఆ రాయిని చూశాడు.
మెల్లగా ఆ రాయిపైన తన పాదం ఉంచాడు. ఒక్కసారిగా అహల్య జీవం పోసుకుంది. అక్కడ ఒక అందమైన స్త్రీ రూపం నిలబడి ఉంది. కన్నీటి పర్యంతమై నమస్కరిస్తూ, రామా, నీ పాదస్పర్శ మాత్రాన్నే నేను శాప విముక్తురాలయ్యాను అని పరిపరి విధాలుగా వేడుకుంది. రాముని పాదస్పర్శలో ఉన్న శక్తి పాపాలను పోగొడుతుంది. ఆ పవిత్రమైన క్షణాన ఆకాశం నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. గౌతమ మహర్షి అహల్య సమేతంగా ఆశ్రమానికి వెళ్లారు. ఇక జనకుని యాగం జరిగే మిథిలా నగరానికి బయలుదేరారు. ఆ ముగ్గురు, జనక మహారాజు నా కూతురు సీతకు వీరుడైన శివధనస్సును ఎక్కుపెట్టేవాడే భర్తవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు. రాముడి అందాన్ని చూసి విస్మయపడ్డారు. ఆనందంతో కళ్లకు చేతులు అడ్డుగా పెట్టుకుని, చూడు, అతను ఎంత అందంగా ఉన్నాడో అని అందరూ గుసగుసలాడసాగారు. అదే సమయంలో సీత తన దైవమైన గౌరీమాతకు పూజ చేయటానికి ఉద్యానవనానికి వెళుతుండగా చెట్లు ఊగసాగాయి, పూలు అవే రాలసాగాయి, తుమ్మెదలు పాటలు పాడాయి, పక్షులు కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలోనే రాముడు కూడా అక్కడకు రాగా సీత చూసింది. నీలమేఘశ్యాముణ్ణి ఆమె చూపు మరలేదు. హృదయం వణికింది. రాముడు చూశాడు. నవ్వుతున్న మల్లిక ఆమె అందం, నిర్మలత్వం, తేజస్సు, సౌమ్యం. రాముడి మనసు ఆమె మీద లగ్నమైంది. వెంటనే లక్ష్మణుని వంక చూశాడు. మాట లక్కరలేని మనసులు పలికాయి. మరునాడే స్వయంవరం. అన్ని దేశాల రాజులు వచ్చారు, మహావీరులు వచ్చారు. అందరూ ఒక్కసారిగా వచ్చి ఆ ధనస్సును ఎత్తటానికి ప్రయత్నించారు. కాని అది కదలలేదు కదా. కొందరికి ఒళ్ళు విరిగింది, ఇంకొందరికి శ్వాసే ఆగింది. ఇద్దరైతే కిందే కూలబడిపోయారు. జనకుడు నిరాశతో బాధపడుతూ, ఈ ధనస్సును ఎక్కుపెట్టేవాడే లేడా అని బాధపడుతూ ఉన్నారు. విశ్వామిత్రుడు, రామా, లేవయ్యా, ఈ ధనస్సు నీదే, ఆ సీతమ్మ నీదే అన్నాడు. ప్రశాంతవదనంతో లేచి ముందు గురువులకు, ఆ తర్వాత సభలోని అందరకు నమస్కరించాడు. ఆ ధనస్సు వద్దకు నడిచాడు. ఆ నడకే ఒక ధీరత్వం, మధురమైన రాజసం చూసి సభ అంతా నిశ్శబ్దం. రాముడు ధనస్సును చేతపట్టి ఒక్కసారి పైకెత్తి నారి ఎక్కుపెట్టి రెప్పపాటులో రెండుగా విరిచాడు. పిడుగులాంటి శబ్దం భూమి కంపించింది. వెలువడిన శబ్దానికి అందరూ చెవులు మూసుకున్నారు. నిటారుగా నిల్చున్నాడు రామచంద్రుడు. జనకుడు సంతోషానికిక అవధులు లేవు. ఇతడే నా సీతకు తగిన వరుడు అన్నాడు. జయ జయ ధ్వానాలు. దేవతలు పూలవర్షం కురిపించారు. వెంటనే అయోధ్యకు దూతల ద్వారా కబురు పంపాడు. దశరథ మహారాజా, మీ కుమారుడు రాముడు మా సీతకు వరుడయ్యాడు. వచ్చి వివాహ మహోత్సవాన్ని నిర్వహించగలరని మనవి అని పంపాడు. దశరథుడి కళ్లల్లో నీళ్లతో ఉప్పొంగిన ఆనందంతో, నా రాముడికి పెళ్లి మహర్షితో వెళ్ళగా మనువాడే కాలంతో వచ్చాడు అని వశిష్ఠ మహర్షిని, మిగతా పరివారాన్ని తీసుకుని పెళ్లి బండలో పూలు, పండ్లు, బంగారు ఆభరణాలు, ఏనుగులు, గుర్రాలతో సహా విశాలమైన పరివారంతో మిథిలా నగరానికి బయలుదేరాయి. బ్రహ్మర్షులు, రాజర్షుల సమక్షంలో ఈ వివాహం జరగాలని నిశ్చయించారు. మిథిలా నగరంలో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసే సీతారాముల కళ్యాణం రానే వచ్చింది. ఇంటింటా రంగురంగుల రంగవల్లుల పండుగే. గోపురాలు పూలతో నిండాయి. శాస్త్రోక్తంగా మండపాలు సిద్ధమయ్యాయి. మరి పూర్వం నుండి వచ్చే సంప్రదాయం, వరుడు వివాహానికి ముందే జ్ఞానాన్ని తెలుసుకోవాలని పెట్టే కాశీ ప్రయాణ ఘట్టం. జనకుడు పరిగెత్తుకుని వచ్చి ఆ రాముని చేయి పట్టుకున్నాడు. నా కూతురు నీ చేయి పట్టుకుంది రామా, ఈ మిథిలా నగరమే కాశీ అన్నాడు. మీరు వేరే కాశీ వెళ్ళనక్కరలేదు రామా అని
ప్రాధేయపడ్డాడు. రాముడికి మంగళ స్నానాలు పోశారు, చందనం పూశారు. చెలికత్తెలు చుట్టూ చేరి పాటలు పాడారు. నుదుటన కస్తూరి తిలకం దిద్దారు, బాసికాలు కట్టారు. ఇటు సీతమ్మ తల్లి సిగ్గుతో తలదించుకుంది. పట్టు పీతాంబర వస్త్రాలతో తయారయ్యారు. నొసట కస్తూరి తిలకాన్ని దిద్దారు. దశరథుడు రాముణ్ణి చూసి, "ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు" అన్నాడు. కళ్యాణ మండపం సిద్ధమైంది. పచ్చటి అరటి మొక్కలు, మామిడి తోరణాలు, కస్తూరి అగరు చందన సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. రాజ్యమంతా వ్యాపించాయి. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తున్నారు. యాగగుండంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ మండపంలో ఆసీనులయ్యారు రాజగురువులు, దేవతలు. అందరూ ఆ పుణ్యఘడియ కోసం వేచి చూస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు ఈ కళ్యాణానికి సాక్ష్యమయ్యారు. శుభలగ్నం ఆసన్నమైంది. మంగళవాద్య మోగాయి. శంఖాలు పూరించారు. జనకుడు లేచాడు. సీతా కళ్యాణానికి బయలుదేరాడు. ఎర్రటి పట్టుచీర, బంగారు నగలు, నుదుటిన తిలకం, నడుముకి వడ్డానం. ఆమె నడిచి వస్తుంటే ఆమె వెలుగుకు మండపమే వెలిగిపోయింది. కూర్చున్న రాముడి చూపు సీతమ్మ తల్లి అడుగుల చప్పుడు వైపు తిరిగాయి. జనకుడు కుమార్తె వైపు ఉండి రామయ్య చేతిని పట్టుకుని చెమ్మగిలిన గొంతుతో, "నా కూతురు ఈ రోజు నుండి నీ అర్ధాంగి. నీ ఛాయలాగా, ధర్మపత్నిలాగా నీ వెంట నడుస్తుంది" అని రాముని చేతిలో సీత చేయి ఉంచాడు. ఇదే కన్యాదానం, సమస్త దానాలలోనూ మహాదానం. ఎంతో పవిత్రమైన, మధురమైన ఘడియ. అగ్ని ముందు రాముడు సీతను కూర్చోబెట్టాడు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తున్నారు. అగ్ని సాక్షిగా ఇద్దరు ప్రమాణాలు చేశారు. రాముడు నిండు మనసుతో సీతమ్మ మెడలో మాంగళ్యం వేశాడు. ఆ క్షణంలో ఆకాశం నుండి మరొక్కసారి పూలవర్షం కురిసింది. తర్వాత గడియ సప్తపది. ఒక్కో అడుగు ఒక్కో ప్రయాణం. మొదటి అడుగు, నీకు అన్నపానాలు నేను ఇస్తాను. రెండవ అడుగు, నీ బలం నేనవుతాను. మూడవ అడుగు, నీ ధర్మంలో నీకు తోడుగా నేనుంటాను. నాలుగవ అడుగు, నిన్ను ఆనందపరచడం నా బాధ్యత. ఐదవ అడుగు, నీ పశువుల సంపద నేను వృద్ధి చేస్తాను. ఆరవ అడుగు, అన్ని ఋతువుల్లోనూ నీతోనే ఉంటాను. ఏడో అడుగు, నీ నెచ్చెలిగా, నీ ప్రాణంగా, నీ సఖుడిగా శాశ్వతంగా నీతోనే ఉంటాను. అలా సప్తపదితో రాముడు సీతకు, సీత రాముడికి ముడిపడ్డారు. జన్మ జన్మలు విడదీయలేని బంధం ఏర్పడింది. ఆ రోజు రాజ్యమంతా ఆనందంతో నిండి ఉంది. ఆ రోజు మొత్తం 4 జంటల వివాహాలు జరిగాయి. రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శత్రుకీర్తిని ఆ మండపంలోనే వివాహం చేసుకున్నారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా గాలి చల్లబడింది. ఆకాశంలో మేఘాలకు అడ్డుపడ్డాడు పరశురాముడు. శివధనుస్సును విరిచిన శబ్దం విన్నాను. తన ప్రభు అయినటువంటి శివుడి ధనస్సును ఎవడు విరిచాడు అని ఉగ్రుడయ్యాడు. ఆయన చేతిలో వైష్ణవ ధనస్సు. ఆ ముని రాముని ముందు నిలబడి సవాలు విసిరాడు. దశరథుడు హడలిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. కాని రాముడు శాంతంగా నిలబడ్డాడు. పరశురాముడిచ్చిన విష్ణుచాపాన్ని అలవోకగా ఒక్క చేత్తో తీసుకున్నాడు. నారి ఎక్కుపెట్టాడు, విరిచాడు. పరశురాముడి తేజస్సు క్షీణించింది. "పరశురామ, నీకు తపస్సా లేక లోక సంచారమా? రెండింటిలో ఏది కావాలో కోరుకో" అని అన్నాడు. రాముడు పరంధాముడు. తన తప్పును గ్రహించాడు పరశురాముడు. ఓహో, ఇతను సాక్షాత్తు విష్ణు అవతారమా అని అప్పుడు తెలుసుకున్నాడు. ఆకాశం నిర్మలమైంది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల పాటు విందులు, వినోదాలు, సత్కారాలు రాజ్యంలో జరిగాయి. జనకుడు అల్లుడు కూతురికి విలువైన సారె పెట్టి పంపించాడు. తిరుగు ప్రయాణానికి వేళయింది. సీతను పక్కకు తీసుకువెళ్ళి, "తల్లి,
ఇకపై అయోధ్య నీకు ఇల్లు. అత్తమామలు, భర్త వారే నీ ప్రపంచం. ధర్మంగా జీవించు. నీ భర్త ఆజ్ఞే నీకు వేదవాక్కు అని దీవించాడు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు. సీత తల్లి పాదాలకు నమస్కరించింది. తల్లి కౌసల్యాదేవి చేతిలో సీతమ్మ చెయ్యి పెట్టింది. బాల్యం వదిలి కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. నా దేవత పుట్టింటి నుండి అత్తారింటికి వెళుతుంది అని సాగనంపింది. సీతారాముల కళ్యాణం కేవలం ఇతిహాసంలోని ఘట్టం కాదు, ధర్మానికి, విశ్వాసానికి నిరంతర నిదర్శనం. రాముడు ఆదర్శ పురుషుడు. ఒక్క మాటకు కట్టుబడేవాడు. ఒక్క పత్నిగా జీవించాడు. ఏ కష్టం వచ్చినా ఏకపత్నీ వ్రతంగానే నిలబడ్డాడు. ఇక సీత ఎలాంటి సందర్భాల్లో అయినా, కష్టాల్లోనైనా ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని తప్పని సాధ్వీమణి. వారి కళ్యాణాన్ని స్మరించడమే పుణ్యం, వినడమే ముక్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కు, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.